ఎప్పుడు చాలా మేబీ టైం నుంచి ఆన్లైన్ ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పనులు చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్గా వాళ్ళ కెపాసిటీలో ఫ్యాన్స్ ఎవరికాలు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పనులు చేస్తారు. నాకు అనిపించింది అదే మన ఇంట్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో నార్త్లో చాలా చోట్ల ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, చాలా సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కదా. వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచిగా చేస్తారు. మంచి పవర్ఫుల్ ఎనర్జీ కదా. ఇదంతా ఒక మంచి క్లాస్ మనం వాడచ్చు. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి ఒక మంచి మనకి వాడచ్చు. అప్పటికి నా మనసులో ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎవరికి రిలీజ్ అయ్యిందంటే అందరూ కలిసి ఒక మంచి పని అంతే. మంచి పని అంతే. అంటే ఇంతమంది ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ అంటే సిగరెట్ అవ్వచ్చు. అంటే ఇంతమంది చాలా మంచి ఇంతమంది కలిసి ఇంతమంది యంగ్స్టర్స్ ఇంతమంది ఫ్యాన్స్ మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి చేస్తారు. అండ్ ఇవాళ ఈ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన నా టీం, నేను జనరల్ నా టీం నా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏరియా ఫ్యామిలీ పిలుస్తాను. నా ఏరియా ఫ్యామిలీలో మెంబర్స్ నా ఫస్ట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా బన్నివాసులు స్టార్ట్ చేయాలి. బన్నివాసులు స్టార్ట్ చేయాలి. నేనంటే దాని కనిపిస్తున్నా నాకు ఇంటి పేరు ఫస్ట్ బని అని పెట్టుకున్నాడు. చూడండి సార్ అప్పుడు ఇష్టం కాబట్టి బన్నివాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకున్నాను ఇప్పుడే అదే ఇప్పుడు ఎక్కువ చూసి నేను ఇక్కడ బాసు బన్నీ తీసేసి కాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి సార్. అభినేషాలు రాజేస్తున్న వాసుని ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనేది నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా చేశారు మంది ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి. నేను ఎంత మోటివేట్ ఉన్నా బాగా మోటివేట్ పని జరిగింది. సో ఇవాళ అసోసియేషన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మా బన్నివాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చే పర్సనే మా శరత్. నాతో ఎన్నో ఎన్నో ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాతో జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ గా పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాపడి మోస్ట్ స్ట్రాంగెస్ట్ మా శరత్. అలా శరత్కి అలాగే మా ఆఫీస్లో ఉన్న ఆర్కి అర్జున్కి అనుకోదు నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. అదే మెంబర్స్ మా కాంటాక్ట్ కావచ్చు మా ఆఫీస్. అంటే నా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైంలో నేను చెప్పాల్సింది మా ధర్మేడి అంటే మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ పిలిచి ఒక టార్గెట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక యూ వాంట్ టు గెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ టు వన్ డైస్ అండ్ డూ సంథింగ్ నైస్. అండ్ ఈ అందరూ బ్యాగ్ చేసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. నాకు కూడా స్టైల్ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా వాళ్ళందరూ నా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి
Keep the fire on. నేను ఫ్యాన్స్ చేసినప్పుడు ఈ ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అప్రోచేషన్ ఇలాంటి అకేషన్ అయినప్పుడు నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉన్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమనుకోండి, ఇది 1 డే. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. బ్యాటరీ ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ మెట్రోల్ వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది ఏది వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయాలు వాడు. నీకు నచ్చిన విషయాన్ని మాత్రం 1% కూడా ఖర్చు పెట్టు. నీకు ఎవరైనా నచ్చలేదా వాళ్ళని నువ్వు హేట్ చేసి, వాళ్ళని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. ఎగ్జాక్ట్ వదిలే, ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందరూ కలెక్టివ్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయాల్సిన అంత విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంజాయ్ చేయరు, కానీ ఒక అనవసరమైన హేటెడ్ అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మీ టైం చాలా వాల్యుబుల్. మీ టైం ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి. మీరు చదువుకోండి, కూడా చేసుకోండి. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థాంక్యూ సో మచ్. Repeat the last thing in English. I would like to say, please think of yourself as like a battery. You just got a 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study more. Build on your career. Build on your body. Dance. Do whatever you want to do, things that you love. But do not waste it even 1% on things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday. చాలా నచ్చిందా మీ అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డీల్ ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ మీరు తీసుకెళ్ళిన విధానం, దాన్ని రకరకాల ఎన్నో మంది సూచించిన పేపర్ కవరేజ్, ప్రతి కవరేజ్ నేను చూసాను నమ్మండి.
ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో, ప్రతి కవరేజ్ చూసాను. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.